సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. కొత్త పార్టీ అంటూ ఎలన్ మస్క్ హడావుడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొత్త పార్టీపై ఎక్స్ లో మస్క్ పోల్ పెట్టారు. కొత్త పార్టీకి 80% మందికి పైగా మద్దతు పలికారు. ది అమెరికా పార్టీ అంటూ కూడా మస్క్ పోస్ట్ చేశారు. అయితే అంతకు మించి వివరాలను ఎలన్ మస్క్ ప్రకటించలేదు. ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. కొత్త పార్టీ అంటూ ఎలన్ మస్క్ హడావుడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొత్త పార్టీపై ఎక్స్ లో మస్క్ పోల్ పెట్టారు. కొత్త పార్టీకి 80% మందికి పైగా కూడా మద్దతు పలికినట్లు తెలుస్తుంది. ది అమెరికా పార్టీ అని కూడా మస్క్ పోస్ట్ చేశారు. అయితే అంతకు మించి వివరాలను ఎలన్ మస్క్ ప్రకటించలేదు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ దీపిక. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదాల వేళ ముఖ్యంగా ఎలన్ మస్క్ సరికొత్త చర్చకు తెరలేపినటువంటి సంగతి మనకు తెలిసింది. ముఖ్యంగా ఇప్పుడు అమెరికాలో రెండు పార్టీలు, ఒకటి రిపబ్లికన్ పార్టీ, అదేవిధంగా డెమోక్రటిక్ పార్టీ, ఈ రెండు పార్టీలు ఉన్నటువంటి తరుణంలో మరొక కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందా అంటే అవుననేటటువంటి సంకేతాలని ఎలన్ మస్క్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా ముఖ్యంగా ఎలన్ మస్క్ అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఎలన్ మస్క్ దాదాపు కొత్త పార్టీ అవసరమా అనేటటువంటి ఒక పోల్ని ప్రధానంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆయన ఎక్స్కి సంబంధించి దాదాపు 22 కోట్లకు పైగా కూడా ఫాలోవర్స్ ఉన్నారు. దీంట్లో అమెరికాలో మరొక కొత్త పార్టీ అవసరమా అనేటటువంటి సందేశాన్ని ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి సందర్భంగా దాదాపు 80% పైగా కూడా అమెరికాలో మూడో పార్టీ మరొక కొత్త పార్టీ అవసరం అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా 22 కోట్ల మందిలో దాదాపు 80% అవసరం అనేటటువంటి ఆన్సర్ని చెప్పడం జరిగింది. దీంతో ఎలన్ మస్క్ మరొక కొత్త పార్టీ పెట్టబోతున్నారా అనేటటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే 80% పైగా అమెరికాలో కొత్త పార్టీని కోరుకుంటున్నారంటూ కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన తర్వాత ది అమెరికన్ పార్టీ అనేటటువంటి పార్టీ పేరును కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కానీ ఆయన ది అమెరికన్ పార్టీని ఆయన స్థాపిస్తారా లేదా అన్నది మాత్రం పక్కకి పెడితే మాత్రం మరొక కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుంది అనేటటువంటి సంకేతాలను అయితే ఆయన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా మరొకవైపు ఏదైతే రిపబ్లికన్ పార్టీతో పాటు మరొకవైపు జో బైడెన్కి సంబంధించి డెమోక్రటిక్ పార్టీ, ఈ రెండు పార్టీల తర్వాత మూడో పార్టీ అవతరిస్తే మాత్రం అది ది ఎలన్ మస్క్ స్థాపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దానికి అనుగుణంగానే ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారనేటటువంటి చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి అదేవిధంగా ది ఎలన్ మస్క్కి ఈ భేదాలు తారాస్థాయిలో తెరుకున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడానికి ప్రధాన కారణం నేను సహాయం చేయబట్టి ఆయన ట్రంప్ అధ్యక్షుడు అయ్యేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఎలన్ మస్క్ చెప్పడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ నేను ఎవరి సహాయం లేకుండానే అధ్యక్షుడిగా ఎంపిక అయ్యానంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. దీంతో ఎలన్ మస్క్ కూడా దానికి ధీటుగానే మరొక స్పందన ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నటువంటి తరుణంలోనే ఎలన్ మస్క్ మరొక కొత్త పార్టీ పేరును తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో 4 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ ఎన్నికై దాదాపు 1 year దగ్గరకు వస్తున్నటువంటి తరుణంలో మరొక 3 సంవత్సరాల్లో అమెరికాలో మూడవ పార్టీ కొత్త పార్టీ అవతరించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి దానికి అనుగుణంగానే ఎలన్ మస్క్ సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మూడవ పార్టీ, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత
కుబేరుడిగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ మూడో పార్టీని అక్కడ ఏర్పాటు చేస్తారనేటటువంటి అంశం అయితే ప్రస్తుతం అమెరికాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా మూడో పార్టీ అమెరికాలో అవసరం అనేటటువంటి పోల్కి దాదాపు 80% పైగా కూడా వాళ్ళంతా కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ మూడో పార్టీ అవతరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి దీపిక. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.